అంటే ఇది ఇది మనకి ఒక్కళ్ళకే అంటే పరిమితం కాకుండా మీరు కూడా భవిష్యత్తులో వచ్చే రాబోయే తరగతుల్లో మీరు చెప్పాలనుకుని కూడా చెప్పచ్చు. సో, ముఖ్యంగా ఏంటంటే విషయ వస్తువు ఏంటంటే ధర్మాచరణ. ఆదిశంకర్లు భాష్యంలో ఏం చెప్తారంటే, శాస్త్రోక్తమైన ధర్మాచరణ చేసేవారిని మహాత్ములని అంటారు. అది మహాత్ములంటే ప్రత్యేకంగా పుట్టేవారిని కాదది. ఈ ఏదైతే ఉన్నాయో ధర్మాచరణ ఏదైతే ఉందో, ఆ ధర్మాచరణని చేసేవారందరూ కూడా మహాత్ములనే అంటారని శంకరులు తన భాషలో చెప్పారనమాట. అంటే మనం కూడా మహాత్ముల దానికి మహాత్ములంటే పెద్దవారితోనే కాదు, శంకరులు చెప్పినట్టుగా మనకి ఈ ధర్మాచరణ చేస్తూ వెళ్తే ఏంటంటే, మనకు కూడా ఆ రకమైనటువంటి స్థానం వస్తుందని చెప్తున్నారన్నమాట శంకరులు. అలాగే కృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కరు జీవులందరూ కూడా కర్మ చేయవలసిందే అని చెప్తారన్నమాట. అలాగే కర్మ ఎవరైతే ఆచరిస్తారో అంటే వాళ్ళని కర్మయోగులు అంటారన్నమాట. కర్మయోగులు ఎవరైతే ఉంటారో నాకు అత్యంత ప్రియులని చెప్తారాయన. అలాగే ఈ కర్మల్ని చాలా విధాలుగా విభజించారు. అందులో ఏంటంటే స్థూలంగా చెప్పుకోవాలంటే కనుక లౌకిక కర్మలు, వైదిక కర్మలు అని ముఖ్యమైన విభజన జరిగింది. అయితే మానవుడు శరీర పోషణ నిమిత్తం తన మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో, అదేంటంటే భార్యాపుత్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అతిథి అభ్యాగతులు కావచ్చు, మిగతా జీవరాశులై ఉండొచ్చు. వీటి పోషణార్థం చేయు కర్మల్ని లౌకిక కర్మలు అని అంటారు. అలాగే రెండోది వైదిక కర్మలమాట. అవేమిటవి? వేదవిహితమైన కర్మలవి. ఆధ్యాత్మిక భావంతో చేసే యజ్ఞయాగాదులు, ఏ అలాగే ఆహ్, వీటికి సంబంధించినవన్నీ కూడా వైదిక కర్మల కింద వస్తాయి. ఏ అలాగే వీటిని కాయక, మానసిక, వాచిక కర్మలుగా కూడా విభజించారు వీటిని ఆ తర్వాత క్లాసిఫికేషన్. వాటిలో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు. మన విషయ వస్తువు అదే. మనం చెప్పుకునేవేంటంటే ముఖ్యంగా వీటివే నిత్య కర్మల్లో ఏమొస్తాయి, నైమిత్తిక కర్మల్లో ఏమొస్తాయి, వాటి గురించి మనకేంటంటే ముందు ముందు తరగతుల్లో మనం చెప్పుకోబోయేవి. ఏ అలాగే ఆహ్, ఆత్మ సుఖానికి అలాగే మత సంబంధమైన కొన్ని కర్మలు చేయడం కూడా అవసరమని ధర్మం చెప్తుందన్నమాట. అలాగే స్నానం, సంధ్యావందనం, జపం, దేవతార్చన ఇవన్నీ కూడా కర్మల్లోకొస్తాయి. ఇవన్నీ కూడా గృహస్థునికి ప్రధాన ధర్మాలుగా చెప్పబడినవి. ఏ నిత్య కర్మలనేవి ఇవన్నీ కూడా వేద విహితమైనవి, శాస్త్ర సమ్మతమైనవి, పరమేశ్వరార్పితంగా చెయ్యవలసినవి ఇవన్నీ కూడా. ఇదేదో మనం మిగతా వాటిలో కాకుండా ఇవన్నీ కూడా వేదాల నుంచి మనకొచ్చినవి. అవి నిర్దేశించిన ప్రకారం ఎవరికి ఏ రకంగా నిర్దేశించబడిందో ఆ రకంగా చేసుకోవాలి ధర్మం చెప్తుంది. ఇది వే 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 వేద విహితమైనవే కానీ కూడా బ్రహ్మచారికి, సన్యాసికి వారి ఆ కోవకు చెందిన నిత్యకర్మలు వేరు. గృహస్థుకు సంబంధించినవి వేరు. ఏ ఇవి చేయడం వలన అంతఃకరణ శుద్ధి, తద్వారా మనకి జ్ఞానం కలుగుతుందన్నమాట. అవి చేయకపోయినా కూడా ప్రమాదం అని చెప్పింది శాస్త్రం. అది దోషం కూడా చెప్పలేదు. చేయకపోతే ప్రమాదం అని చెప్పింది. అందువల్ల ఏంటంటే, ఈ నిత్యకర్మలు చేయడంలో ఎటువంటి మనకి ప్రత్యామ్నాయము లేదు. ఎటువంటి వెసులుబాటు కూడా లేదు. ఖచ్చితంగా చేయాలనే ధర్మం చెప్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే, ఆహ్, ఇవి ప్రతి ఒక్కడు ఆచరించాలి. ఇంకా నిత్యకర్మల్లో మనం చెప్పుకున్నట్టుగా ఇవన్నీ సంధ్యావధి, ఇవన్నీ కూడా దేవతార్చన ఇవన్నీ వస్తాయి. ఆ వివరం చెప్పుకున్న తర్వాత నైమిత్తిక కర్మలంటే ఏమిటంటే, నైమిత్తికం అంటే ఏదన్నా ఒక దాని నిమిత్తం చేసేది నైమిత్తిక కర్మ. ఏమిటవి? శ్రాద్ధాదులు, ఏ సంక్రమణ సమయంలో చేసే దానాలు, అలాగే ప్రతిరోజు చేయబడే పితృతర్పణాదులు, ఏ వ్రతాలు, తీర్థ విధులు ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మల్లోకొస్తాయి ఇవన్నీ కూడా. వీటి నుండి మనం ప్రతిఫలం ఆశించడం గానీ, పొందడం గానీ ఉండదివి. ఇవి నిత్య కర్మల్లాగే నైమిత్తిక కర్మలు కూడా వేద విహిత కర్మలే. ఇవి కూడా చేసుకోవాల్సినవే. నిత్య కర్మలు నిత్యం చేసేవి. నైమిత్తిక కర్మలు ఒక ప్రత్యేక దినాలలో, ప్రత్యేక అవసరాలతో, ప్రత్యేకటువంటి సంకల్పంతో చేసేవి అవి మాట. ఏ ఇక తర్వాత వచ్చేది నిత్య నైమిత్తిక కర్మ కాకుండా వచ్చేదేమిటంటే కామ్య కర్మలు. ఇది చాలా చిత్రంగా ఉండేటువంటి కర్మలివి కామ్య కర్మలంటే. ఇవి ఎందుకు చేస్తామంటే, ఏదో ఒక ప్రయోజనం సాధించడానికి, లేదంటే ఏదో ఒక లాభం పొందడానికి, ఒక కోరికతో చేసేవి ఈ కామ్య కర్మలు.
కామ్యకర్మ అంటే కామము ద్వారా అనుకోవచ్చు. కామ్యకర్మం అంటే కామం అంటే మనం అనుకునే ఇప్పుడు లౌకికంగా చెప్పుకునే అర్థం అని కాదు. కామం అంటే వాంఛ, కోరిక. ఏ అవి ఎలాంటివవి? పురాణ కాలంలో స్వర్గ సుఖాల కోసమని, లేదా ఇంద్రత్వాన్ని ఆశించి ఇంద్రత్వ పదవిని ఆశించేసేవి, లేదంటే రాజ్యకాంక్ష చేసేది. అలాగే సంతానార్థం చేసే పుత్రకామేష్టి యోగాలు, రాజసూయ యోగాలు, అశ్వమేధ యాగాలు ఇవన్నీ కూడా కామ్యకర్మలే. ఏ అట్టి కోరికలతో చేసే తపస్సు కూడా కామ్యకర్మ అని చెప్తుంది ధర్మం మాట. ఏ అది అలాగే పరమాత్మను తపస్సు చేయడం కూడా అది సాత్విక తపస్సులోకి వస్తుంది. అయినా కానీ అది కూడా కామ్యకర్మనే. ఏ ఇంకా ఉదాహరణ చెప్పుకోవాలంటే కనుక అర్జునుడు పాశుపతాస్త్రం కోసం చేసింది, లేదంటే రావణాసురుడు చేసేవి ఇవన్నీ రాజీ తపస్సులు. ఇవన్నీ కూడా కామ్యకర్మల్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. సో ఒక 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 నిర్దిష్టమైనటువంటి విషయాన్ని ఆశించి చేసేవన్నీ కూడా కామ్యకర్మలు. ఇవి తాత్కాలికంగా ఫలాన్నిస్తాయి కానీ దుఃఖాన్ని నుంచి శాశ్వతంగా విముక్తి కలుగజేయవని శాస్త్రం చెప్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కోరికలు పెరుగుతాయి తప్పితే అవి తరగవు. ఎకనామిక్స్‌లో మనం చదువుకుంటాం ప్రిన్సిపల్ మాట. ఇఫ్ వన్ వాంట్ ఈస్ ఫుల్‌ఫిల్డ్ ద అదర్ వాంట్ విల్ కమ్ అండ్ ఆక్యుపై ద ఫస్ట్ వాంట్స్ ప్లేస్ అని. అలాగా ఈ కామ్యకర్మలో ఏంటంటే ఒక వాంఛ, ఒక కోరిక తీరిన తర్వాత అక్కడితో ఆగదది. ఇంకో కోరిక దాని స్థానంలోకి వచ్చి అది మళ్ళా మొదలుపెడుతుందన్నమాట. ఇంకా ఇంకా చేయాలని చెప్పి. దీనివల్ల తపన ఎక్కువ పెరుగుతుంది తప్పితే దానికి ఎక్కడా కూడా అంతం అనేది ఉండదన్నమాట అది. అవి ఎప్పటికప్పుడు ఆరంభమే అది. ఏ ఇంకొకటేంటంటే కామం నుంచి క్రోధం, తర్వాత మదం, తర్వాత లోభం ఇలాగ ఏవైతే ఉన్నాయో అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మొదలవ్వడానికి ఈ కామ్యకర్మలే కారణం అని చెప్తుందన్నమాట ధర్మం. అది కాకుండా ఈ తాత్కాలికంగా మనకి వచ్చే ఆనందం తప్పితే అది శాశ్వతంగా మనకి ఆనందం కలిగేది కాదు కాబట్టి ఈ కర్మలు ప్రోత్సహించకుండా ఉంటేనే మంచిది ఇప్పుడున్న కాలమైన పరిస్థితుల్లో. అది కామే. తర్వాత వచ్చేదేంటంటే నిషిద్ధ కర్మ మాట. శాస్త్రం ఏదైతే వేదాన్ని ఏదైతే చేయకూడదు నిషిద్ధించిందో అవన్నీ నిషిద్ధ కర్మల్లోకొస్తాయన్నమాట. వేదములచే, శాస్త్రములచే నిర్ణీతమైన సనాతన ధర్మములకు వ్యతిరేకంగా చేయబడు కర్మలన్నీ కూడా నిషిద్ధ కర్మలని చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల్లో చెడు కర్మలు చెప్పబడిన అసత్యం, పరస్త్రీ గమనం, పరనింద, పరద్రవ్యాపహరణం, పరహింస, మత్తు పదార్థాలు సేవించడం, ఇలాగే ఆకతాయిలుగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి నష్టాన్ని చేయగలిగించే తనకి తను నష్టం చేసుకునేవి, అలాగే ఒక వ్యక్తికి నష్టం చేసేవి ఇవన్నీ కూడా నిషిద్ధ కర్మలుగా చెప్పబడిందనమాట. ఇవన్నీ కూడా మానవులు చేయకూడనివి నిషిద్ధ కర్మలు. అందుకనే దాని పేరే నిషిద్ధ కర్మలుగా చెప్పండినమాట. అందువల్ల ఏంటంటే నిషిద్ధ కర్మలకు కూడా దూరంగా ఉండాలని ధర్మం చెప్తుందన్నమాట. ముఖ్యంగా గృహస్థులు వీటిని ఎవరు కూడా ఆచరించకూడదు. అలాగే మన గీత చెప్తుంది ఏమని? స్వధర్మో నిరంశ్రేయ పరధర్మో భయావహ అంటుందన్నమాట. అది అంటే ఏంటది? ఈ కర్మాచరణలో వర్ణాశ్రమ నియమాలను బట్టి ఎవరికి ఏదైతే ఎలా చేయాలో నిర్దేశించబడిందో ఆ కర్మలను అదే విధంగా చేయాలని చెప్తోంది. ఇప్పుడు యజుర్వేదీయులకి ఋగ్వేదీయులకి వారి పద్ధతిలో కానీ లేదంటే మంత్రభాగంలో కానీ కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. ఏ ఏ ఏ ఏ వేదానికి ఆ వేదానికి సంధ్యావందనం చేసుకోవడంలో లేదంటే వేరే వేరే కార్యక్రమాల్లో ఏదైతే పాఠ్యభేదాలు ఉంటాయో వాటికి తగ్గట్టుగానే చేసుకోమని చెప్తుందన్నమాట. అది తప్పితే అన్నిటికీ కూడా మనం ఒకటే చేసుకోవాలని లేదు, చేయకూడదు కూడా. ఏ ఇవంతా కూడా తర్వాత వచ్చేటువంటి కర్మలు. అందువలన వీటి ద్వారా మనకి ఏదైతే నిర్దేశించబడిందో అవన్నీ చేసుకోవడమే కర్మాచరణ అనేది మనం చెప్పుకున్నమాట. ఇంకా ఇంకొక మాట మనం వింటూ ఉంటాం. ఏమిటి? మన సందేహాలను చెప్తున్నామన్నమాట. శ్రౌత స్మార్తం అని చెప్పేసి మనం అసలు కర్మానుష్ఠానం అని చెప్పుకుంటాం. శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యతాసిత్యర్థం అని మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా యజ్ఞోపేతం వేసుకుని మార్చుకునేటప్పుడు అప్పుడు అంతా కూడా అసలు శ్రౌతం స్మార్తం అంటే ఏమిటి? శృతి అంటే వేదాన్ని రచించే కర్మలని శ్రౌతం అంటాం మనం. అలాగే స్మృతులు అంటే పురాణాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా స్మృతుల్లోకి వస్తాయి. వాటిన్నిటిని అనుసరించేసేవి ఏంటంటే స్మార్త కర్మలు. అందులో బోధాయన, ఆపస్తంభ, గృహసూత్రాలు వాటి ప్రకారం చేసే కర్మలను కూడా స్మార్త కర్మలనే మనం అంటాం అన్నమాట. ఇవి ఈ కర్మల గురించి మనం చెప్పుకోదగ్గ విశేషాలు ఇవన్నీ కూడా. అలాగే యజ్ఞోవై విష్ణు అనేది శృతివాక్యం అది. అంటే విష్ణు ప్రీత్యర్థం చేసేటువంటి వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని యజ్ఞార్థం అనబడుతుంటాం. అందువలన
అట్టి నిత్య నైమిత్తిక కర్మలు అనగా సంధ్యావందనం, అగ్నారాధన, సూర్యోపాసన, బ్రహ్మయజ్ఞం, పంచమహాయజ్ఞాలు ఇవన్నీ కూడా విష్ణు ప్రీతి మాట ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే వాటికి ఇవి కాకుండా మిగతావన్నీ సామాన్య కర్మలన్నీ కూడా బంధహేతువులు అవన్నీ కూడా. అందువల్ల అలాంటి కర్మలు చేయడం వల్ల జన్మరాహిత్యం పొందలేరు. అందువల్ల ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడం ద్వారా మనకేంటంటే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తే ఆ పరిస్థితి అది లేకుండా చేస్తుంది అనేది ధర్మం చెప్తుందన్నమాట. ఏ అవి మనకి ఏమంటారు వేదాల నుంచి మనకు సంక్రమించినటువంటి కర్మలకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. ఇంకా మన స్వీయ ధర్మం అంటామాట. అంటే మన 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 ఏదైతే మనకి ఋషులు, పెద్దలు ఏదైతే చెప్పారో ధర్మేణ పాపమను మపనుదతి అని అది శృతివాక్యం అది. అంటే ధర్మము ద్వారా పాపమును పోగొట్టుకునము. ఆ ధర్మం ఏ ధర్మంట? మన స్వీయ ధర్మం ద్వారా. వేరే అన్యులు వాళ్ళు పాటించేది మనం అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే అంటే వేరే వారిని విమర్శించడం మన ఉద్దేశ్యం కాదు కానీ, మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎక్కడో ఏదో పీర్ల పండగని, దర్గాల పండగని, రొట్టెల పండగని అక్కడికి వెళ్ళి వాళ్ళేదో ఇక్కడ అవ్వని మిరకల్స్ అక్కడ అవుతాయని చెప్పి వెళ్ళిపోతుంటారు. అది మన ధర్మం కాదు. అది ఆచరించకూడదని చెప్తుందన్నమాట. మన ధర్మాన్ని ఆచరించడం ద్వారానే మన పాపాలకి పరిహారం అనేది శాస్త్రం చెప్తుంది. కర్మ చేయడం అంటే విధి. ధర్మ ధర్మ ధర్మం అనగా వేదాలు, ఉపనిషత్తులు నిర్ణయించింది మాత్రమే. ఇంక ఎవరెవరో ఏదో చెప్పింది మనం దర్గాలకి వెళ్ళాలి ఇవన్నీ ఏంటంటే మనవి కాదు. అవి చేయడం ద్వారా మన పాపాలు పోవని శాస్త్రం మనకి నిక్కచ్చి చెప్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే మన ధర్మాన్ని మనం ఆచరించుకుందాం. ఇంక తర్వాత చెప్పుకోదగ్గేంటంటే ఏ కర్మనైనా చేయడానికి ఏంటంటే మనకి ముఖ్యంగా కావాల్సింది నియమాలు, నిష్ఠ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా శౌచము, శమము, నిగ్రహము ఇవన్నీ మనకుండాలి. వాటి ద్వారానే మన నిత్య కర్మలని, నైమిష్టిక కర్మలని కూడా అవి నిర్దేశించిన విధంగా చేసి తద్వారా మన ఫలితాన్ని పొందగలుగుతాం. ఏమిటి? అలా అని ఫలితాన్ని ఆశించి చేయకూడదని కూడా శాస్త్రం చెప్తోంది. అది మనం ఒక విధిగా చేయాల్సింది తప్పితే, అది ఏదో మనం చేయడం ద్వారా మనకేదో విపరీతమైన ఆహ్, మాయలు జరిగిపోతాయో, లేదంటే ఏదో జరుగుతాయని చేయకూడదని చెప్తుంది శాస్త్రం మాట. ఏది ఆశించకుండా చేసేదే నిత్య నైమిత్తిక కర్మ. తద్వారానే మనకు కావాల్సిన భగవంతుడు మనకిస్తాడని కూడా శాస్త్రం చెప్తోంది. ఏ అలాగే మనం చేసే ఈ ఈ ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, అవి మనల్ని ఉద్ధరించుకోవడమే కాకుండా, మన కుటుంబాన్ని అలాగే ఆహ్, లోకానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందట. ఆ సంకల్పంతో మనం చేసుకోవాలి ఇవన్నీ గూడా. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏ ఆ సంకల్పంతోనే ఇవన్నీ గూడా మనం జేసుకుంటాం మాట. అందువలన మన ఒక్కడికే కాదు, మన పరిసరాలకి, మన కుటుంబానికి అందరం కూడా మనం చేసే ఈ క్రతువుల వలన విశేషమైనటువంటి ఫలితం దక్కుతుందని జెప్పేసి శాస్త్రం చెప్తుందన్నమాట. ఏ అలాగే ఇన్ని రకాల ఆహ్, కర్మలని ఆచరించే అర్హత గృహస్థాశ్రమంలోనే ఎక్కువగా ఉంది. ఎక్కువ ఎక్కువ కర్మల్ని ఆశ్రయించే అది చేసుకునే అదేమంటారు సౌలభ్యం గృహస్థాశ్రమం. అందువల్ల అంటే గృహస్థాశ్రమాన్ని చాలా ఉత్కృష్టంగా చెప్పబడిందన్నమాట. అందువలన గృహస్థుడనేవాడు పరమ పవిత్రుడని చెప్తుంది ధర్మం. ఆ పవిత్రతకేంటంటే వాడికి నిర్దేశించినవన్నీ చేసుకోవాలి. ఆ తర్వాతే వాడికి ఆ పవిత్రత, వాడు పురోగమించడానికి వాడిని నమ్ముకున్న వాడి కుటుంబ సభ్యులు, వాడి ద్వారా వాడి మిత్రులు అందరూ కూడా ఉద్ధరించబడతారు. వాడు పునర్జన్మ రహితుడు కూడా అవుతాడని చెప్పేసి అది జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడానికి కూడా ఈ గృహస్థాశ్రమ ధర్మం అది కూడా ఏమిటి? ఈ కర్మలను ఆచరిస్తూ గృహస్థాశ్రమ ధర్మాలని పాటించే వాడికి జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవుతుందని పునర్జన్మ రహిత అవుతాడని కూడా శాస్త్రం చెప్తుందన్నమాట. ఇంకా ఆహ్, మనం ఎక్కువ డెప్త్‌కి వెళ్ళక్కర్లేదు కానీ, ఈ కర్మల్లో ప్రాయశ్చిత్త కర్మ కూడా ఒకటుందని చెప్తుందన్నమాట. అదేంటంటే అజ్ఞానం వలన లేదంటే ఏదన్నా తెలిసి తెలియకుండా ఈ దోషాలని చేయడం వలన ఆహ్, 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 ఆ దోషాల వలన సంభవించే పాపాలకు కూడా ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడ్డాయి. ఇంకేంటంటే మన కర్మల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇది కూడా కొంత నేను స్పృశించి వదిలేస్తాను నేను. ఎక్కువ మనకు అవసరం లేదు కాబట్టి, మనకు కావాల్సింది ఓన్లీ నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు మాత్రమే. వీటి గురించి అంటే విషయ వస్తువుగా ఆహ్, ఒక సబ్జెక్ట్ కింద చెప్తున్నాను తప్పితే, దీంట్లో మనం డెప్త్ వెళ్ళక్కర్లేదు. అంటే
కొంచెం స్పృశించాలంటే కనుక ప్రాయశ్చిత్త కర్మ అంటే మన తప్పును మనం తెలుసుకుని శాస్త్రం నిర్దేశించినట్టుగా వాటికి పరిహారం చేసుకోవడం ప్రాయశ్చిత్త కర్మగా చెప్పుకోవచ్చు. సముద్రం దాటకూడదని శాస్త్రం చెప్తోంది. అది నమ్మేవాడు సముద్రం దాటారు. వచ్చిన తర్వాత వాడు చేసుకోవాలి. 3 తరాలు సంధ్యావందనాన్ని కనుక వదిలేస్తే గనక వాడికి బ్రాహ్మణత్వం నశిస్తుంది. వాడు తిరిగి బ్రాహ్మణత్వాన్ని పొందాలంటే ప్రాయశ్చిత్తం ఉంది. అవి తెలుసుకుని ఆచరించినవన్నీ కూడా ప్రాయశ్చిత్త కర్మలో వస్తాయి. జ్ఞాతాజ్ఞాత పాపాలంటే పూర్వీకులు చేసిన పాపాలన్నిటి కూడా పరిహారార్థం పరమేశ్వరుడు పిత్యర్థం చేసేవన్నీ కూడా వస్తాయన్నమాట. వీటన్నిటికీ ముఖ్య విషయం ఏంటంటే ఇవన్నీ చేసుకునేవన్నిటి కూడా ముఖ్య సాధనం సంధ్యోపాసన మాత్రమే. సంధ్యోపాసన ద్వారానే ఈ ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం, వాటికి ఆ పరిహారాలు చేసుకున్నప్పుడు వాటి ప్రతిఫలం లభించేదేంటంటే ముందు చేయాల్సిన సంధ్యాోపాసన. సంధ్యావందనాన్ని ముఖ్య సాధనంగా భావించాలని చెప్పేసి శాస్త్రం చెప్తుందన్నమాట. గాయత్రి జపం అనేదేంటంటే గృహస్థులకు ముఖ్యంగా సర్వపాపహారిణి. అందువలన ఆహ్, ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మన కేంద్ర బిందువు వచ్చేసి సంధ్యావందనం, గాయత్రి జపం. అందువల్ల ఏంటంటే ఈ ఏవైతే ఈ కర్మల గురించి మనం మాట్లాడుకోబోతున్నామో వీటన్నిటికి కూడా కేంద్ర బిందువు వచ్చేసి, మూలం వచ్చేసి సంధ్యావందనమే. సంధ్యావందనం చేసుకోకుండా మనం ఏది ఆచరించినా కానీ కూడా మనకి ఉపయోగం లేదు. ఇంకా మన నిత్య కర్మల్లోకి వద్దాం నెమ్మదిగా. ఇప్పుడు మన కర్మల గురించి చెప్పుకున్నాము. వాటన్నిటిలో కూడా మనం ఏంటంటే కొంత ఏమేమి కర్మలున్నాయి, ఎన్ని రకాల కర్మలున్నాయి, వాటి గురించి కొంత వివరాలు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం పాటించాల్సినటువంటి నిత్య కర్మల గురించి శాస్త్రం ఏం చెప్తుందంటే, నవావశ్యక కర్మాణి కార్యాణి ప్రతివాసరం స్నానం సంధ్యాజపో హోమో స్వాధ్యాయో దేవతార్చనం వైశ్వదేవం తథా నిత్యం నవమం నిత్యతర్పణం. అంటే స్నానం, ఇక్కడ షట్కర్మలని కొంతమంది చెప్తారు. ఇలాగ నవకర్మలని కొంతమంది చెప్తారు. ఏమండి ఇదేంటంటే వారి వారి కొన్ని కలిపేయడం వలన ఏమిటంటే కొన్ని ఇక్కడ కొంచెం వివరా వివరణాత్మకంగా కొన్ని విడదీశారు. అందువల్ల నవకర్మల కింద వస్తుంది. అందువల్ల ఏంటంటే వారి వారి భాష్యాల ద్వారా ఏంటంటే మనకి షట్కర్మలు కనిపిస్తున్నాయి, నవకర్మలు కనిపిస్తున్నాయి. సో మనం ఏంటంటే నవకర్మల గురించి చెప్పుకుందాం. మనకి తెలిసినవి ఇవన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా స్నానం, అలాగే సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం. అది ఇక్కడ త్రికాలం అంటే ఏంటంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనందరం భయపడుతున్నాం. అయ్యో! మనం ఎక్కడ కుదురుతుంది, సమయం ఎక్కడ కుదురుతుందని చెప్పి. జగద్గురులు శృంగేరి జగద్గురు ఏం చెప్తారంటే, "నీకు దేనికి సమయం లేదురా నాయనా నీకు. తిండి తిన్నాక లేదా, పడుకుందుకు లేదా నీకు సమయం, లేదంటే మిత్రులతో పురాణ కథా కాలక్షేపాలకిను, అనవసర విషయాల మీద సమయం వెచ్చించడానికి సమయం లేదా నీకు. అలాంటిది ఒక్క 10 నిమిషాలు సంధ్యావందనం లేదా" అంటారు. త్రికాలానికి సాయంత్రం కూడా మనకేంటంటే యద్భావం తద్భవతి, సద్భావం సద్భవతి. మనసులో ఎటువంటి ఆలోచన ఉంటాయో అదే జరుగుగాక. అందువలన సద్భావం చక్కటి భావనలు ఉంటే అదే జరుగుగాక. మనం సంధ్యావందనం త్రికాలం చేసుకోవాలి అన్న అది ఏదైతే అది మనకి నిర్ణయం తీసుకుంటామో భగవంతుడు మనకి ఆయనే మార్గం చూపిస్తాడు. సాయం సంధ్యావందనం 9 గంటల లోపల చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఉదయం ఏంటంటే పొద్దున్న సంధ్యావందనం తర్వాత మిగతాయి మన మిగతా జపాలు ఏముంటే అవి మనవన్నీ చివరిలో కూడా మాధ్యాహ్నికం కూడా పొద్దున్న చేసేసుకోవడం మంచిది. అస్సలు మానేయకుండా చేసుకోవడం అనేది మనకి అవసరం. ఒక 50, 60 ఏళ్ల క్రితం కంచి పరమాచార్యులు వారు ఏంటంటే ఉదయం 8:20 నుంచి 9 గంటల లోపల ఆచరించవచ్చు అని చెప్పారు. అప్పటి సమయంలో మానవుల వాళ్ళ యొక్క రోజువారీ దినచర్య వేరేగా ఉండేది. వాళ్ళకంటే ఇప్పటిలాగా ఈ హడావిడి ఇలాగా పరిగెట్టడాలు లేవు కాబట్టి, వాళ్ళు చక్కగా ఏంటంటే ప్రశాంతంగా ఉండేవారు కాబట్టి, ఆ 60 ఏళ్ల క్రితం స్వామివారు చెప్పినప్పుడు పరిస్థితుల దృష్ట్యా అది 8:20 నుంచి 9 గంటల వరకు మాధ్యాహ్నికం చేసుకోవచ్చని స్వామివారు చెప్పారప్పుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొద్దున్నే 6:30కి బయలుదేరిపోవాలి, 7 గంటలకు బయలుదేరిపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి పెద్దలేం చెప్తారంటే, అసలు మానేయకుండా ఉదయం అన్ని కార్యక్రమాలు చివరగా ఇది చేసుకొని వెళ్ళమని చెప్తుంది. ఎందుకంటే మంత్రానికి విపరీతమైన శక్తి ఉంటుంది. అందువలన అసలు మానేయకుండా మధ్యాహ్నికం గూడా ఉదయం చేసుకొని వెళ్ళడం అనేది ఉత్తమం. చేయాల్సింది. త్రికాల సంధ్యావందనం అనేది అందరూ చేసుకోవాల్సిందే. ఇక మూడోది జపం. ఇది జపం ఏంటంటే మనకేదన్నా మంత్రం ఉపదేశం ఉంటే గనక దానికి సంబంధించి చేసుకోవడం. లేదంటే గాయత్రి జపం గూడా సంధ్యావందనం చేసిన నిజ గాయత్రి కాకుండా మనం వేరే గాయత్రి కూడా చేసుకోవచ్చు, చేసుకోవాలి. లేదంటే ఏదైనా మంత్రం లేదా నామజపం ఏది లేకపోతే గనక నామజపం.
రామకృష్ణ అనుకున్న జపమే అది. తర్వాత ఇది హోమం. ఈ హోమం బ్రహ్మచారులకి నిర్దేశించింది సమిధాదానం అంటాము. గృహస్థులకి నిర్దేశించింది ఔపోసనం అంటామాట. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఔపోసన ఎవ్వరు చేసుకునేది లేరు. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. కానీ ఔపోసన నియమాలున్నాయి కాబట్టి అది చేసుకుందుకి అందరికీ కొంచెం ఏంటంటే కొంచెం కష్టంగాను, భయంగా ఉంటుంది. ఔపోసన హోమం కాకుండా మామూలుగా దేవతా హోమం చేసుకోవచ్చు. లఘు లఘు గరిలో ఎందుకంటే హోమానికి ఉండే ఆ శక్తి చాలా ఎక్కువ. క్లుప్తంగా మనకి ఉన్న మంత్రంతోనో, లేదంటే పెద్దలని అడిగి వారు నిర్దేశించిన దాంతోనో, ఏదో ఒకటి పురుషుత్వం వచ్చిన వాళ్ళ పురుషుత్వంతో హోమం చేసుకోవచ్చు. గాయత్రి మంత్రంతో గాయత్రి హోమం చేసుకోవచ్చు. నారాయణ మంత్రంతో నారాయణ మంత్రం చేసుకోవచ్చు. మీకు ఏ మంత్రం ఉంటే ఆ మంత్రం. లేదంటే బీజాక్షరాలు లేని మంత్రాలు మామూలుగా అందరూ చేసుకోదగ్గవి ఉంటాయి. ప్రణవము, బీజాక్షరం లేనివి వాటితో చేసుకోవచ్చు. ఆ తర్వాతది నిర్దేశించింది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం దీన్ని మనం 2 భాగాలుగా చెప్పుకుంటాం బ్రహ్మయజ్ఞం అనేది. ఒకటేంటంటే స్వాధ్యాయనం అంటాము. స్వాధ్యాయనం అంటే బ్రాహ్మణుకి చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణ ఇతిహాసాలు ఇవన్నీ గూడా ఖచ్చితంగా నేర్చుకోవాలని ధర్మం చెప్తోంది. అది అన్ని నేర్చుకుందుకి మనకి ఈ జన్మ సరిపోదు కాబట్టి, కష్టమైంది కాబట్టి, స్వశాఖ మీద ఎక్కువగా నేర్చుకొని మనదేదైతే ఇప్పుడు మనది కృష్ణ యజుర్వేదం అయితే కృష్ణ యజుర్వేదాన్ని అభ్యసించి, మిగతావి కూడా వాటిని కూడా నేర్చుకోవాలని ధర్మం చెప్తోందనమాట. అసలు అది ఎంతో కొంత భాగం. సరే ఇప్పుడున్న కాలమాన పరిస్థితిలో అంత నేర్చుకోవడం అవన్నీ అవ్వదు కాబట్టి, వేదాంగాలు, పురాణాలు అన్నీ చెప్పుకోవాలని చెప్తోంది. మన ఋషులు ఏం చేశారంటే పెద్దలు బ్రహ్మయజ్ఞం అని చెప్పారు. అందులో స్వాధ్యాయం ఏదో చెప్పుకుంటున్నామో, స్వాధ్యాయనం అంటే నిత్యం వల్లివేయడం స్వాధ్యాయనం అంటే. అందులో భాగంగా గాయత్రీ మంత్రంతో అంటే ఏమిటి? వ్యాహృతులతో కూడిన గాయత్రీ మంత్రం. వ్యాహృతులు అంటే ఓం భూ ఓం భువ వస్తాయి కదా! వాటిని సప్త వ్యాహృతులు అంటాం మనం. ఇందులో మంత్రంలో వస్తుంది మన ప్రాణాయామ మంత్రంలో. వ్యాహృతులతో కూడిన మంత్రంతో ఆహ్, బ బ గాయత్రీ మంత్రంతో మొదలుపెట్టి చతుర్వేదాలు. వేదంలో 3 భాగాలుంటాయి. బ్రాహ్మణం, ఆరణ్యకం, సంహిత అని. అందులో అవి ఒక్కొక్క వేదంలోది ఒక్కొక్క మంత్రం. చిన్న మంత్రమే అవి. ఆ తర్వాత ఏవైతే మనకి వేదాంగాలున్నాయో ఏమిటి ఆహ్, ప ప ఛందస్సు, నిరుక్తం, వ్యాకరణం, న్యాయశాస్త్రం, తర్కం, మీమాంస ఇవన్నీ కూడా వేదాంగాలు. ఆ వేదాంగాల జ్యోతిషం, ఈ వేదాంగాలకు సంబంధించిన వాటిలో ఒక్కొక్క పంక్తి తీసుకొని, అలాగే చివరగా మన పురాణ ఇతిహాసాలైనటువంటి రామాయణ, భారతాల నుంచి, అలాగే మన బ బ భగవద్గీత నుంచి ఒక శ్లోకం వీటితో ఏమిటంటే భగవతి శ్లోకంతో ఈ క్రతువు ముగుస్తుంది. ఈ సంకల్పం చెప్పుకొని చేయడానికి మహా అయితే 5, 6 నిమిషాలు పడుతుంది. గీతా ప్రతివారి పుస్తకంలో ఉంది మనకి. చాలా చోట్ల ఉంది. దాన్ని స్వాధ్యాయం అంటాం. రెండో భాగం ఏంటంటే, మనకి ఇంత ఉత్కృష్టమైన జీవితాన్ని భగవంతుడు ఇచ్చినందుకు గాను, అలాగే దీనికి ఈ జీవనానికి కారకులు ఎవరు అని చూస్తే కనుక, మనం ముగ్గురికి మనం ఏంటంటే వారికి రుణం తీర్చుకోవాలి. వాళ్ళెవరు? దేవ, ఋషి, పితృ దేవతలు. వాళ్ళకంటే నిత్యం గూడా వాళ్ళకి రుణం తీర్చుకునే మార్గం ఏంటయ్యా అంటే, వారికి నిత్యం తర్పణం ఇవ్వడం ద్వారా మనకి ఈ రుణం తీరుతుందని జెప్పేసి ధర్మం చెప్తుందనమాట. దాన్నే తర్పణ విధి. ఇందులోనే భాగం అది. బ్రహ్మయజ్ఞంలోదే. ఆ తర్పణ విధి ద్వారా వాళ్ళకి రోజు ఇచ్చుకోవడం మాట. నీటి జలంతోనే. ఇక్కడ కొంత తర్కం ఉంది. తండ్రి బతికున్నవాడు తర్పణం ఇవ్వకూడదని. అది అటువంటిది మా గురువులు చెప్పినది అది ఎటువంటిది లేదు. తండ్రి బతికున్నవాడు ఆహ్, యజ్ఞోపవీతాన్ని దీన్ని ఏమిటంటే ప్రాచీన వీతి చేసుకోకుండా మామూలుగానే అపసవ్యం చేసుకోకుండా సవ్యంగానే చేసుకొని బొటనవేలుకి చుట్టుకొని వారికి తర్పణం ఇవ్వాలని. తండ్రి బతికున్న వారికి ప్రాచీన వీతి, తిల వినియోగం 2 గూడా నిషిద్ధం. ఇవి కాకుండా ఇందులో వచ్చే ఈ జలతర్పణం మాత్రం వారు చేసుకోవాలనే చెప్తోంది. ఇది చేసుకోవడం ద్వారా ఏమిటంటే, మన పూర్వజన్మల నుంచి మనం పట్టుకొచ్చే ఏదైతే పాపాలు సంబంధించిన ఖాతా ఉందో, ఆ పాపాలన్నీ కూడా తొలగి, తగ్గి, కరిగి మనకేంటంటే మనం ముందుకు వెళ్ళడానికి మనకి పనికొస్తుందన్నమాట. ఇక్కడేంటంటే ఇవన్నీ చేయడం ద్వారా మనకేదో అద్భుతాలు అవుతాయని కాదు, మన మార్గం సుగమం అవుతుంది ముందుకు వెళ్ళడానికి. అందువల్ల ఏంటంటే, ఈ తర్పణ విధి. ఇక్కడ పితృతర్పణం అంటే చాలామందికి ఒక రకమైనటువంటి అపోహ లేదంటే ఒక సంశయం ఉంటుందన్నమాట. ఏంటి?
ఆబ్దికాల్లో పితృపక్షాలలో అయితే అమావాస్య తర్పణాల్లో, సంక్రమణ సమయంలో ఇలాగా ఏమిటి అప్పుడు మనం ఇస్తాం గదా! అవి మనకెందుకు అందరూ ఎందుకు ఇవ్వాలన్నది. ఆ పితృదేవతలు వేరు, ఈ పితృదేవతలు వేరు. పితృపక్షాలు, ఆబ్దికాలు, అమావాస్య, సంక్రమణం అలాంటి నైమిత్తిక రోజుల్లో ఆహ్, మనం ఇచ్చేదేంటంటే మన పితృదేవతలన్నమాట. ఎవరు? మనకు గతించిన ఇప్పుడు తండ్రి లేనివారంటే తండ్రి, తాత, ముత్తాత వాళ్ళేంటంటే వసు, రుద్ర, ఆదిత్య రూపాల్లో అక్కడ పైనుంటారు. ఊర్ధ్వలోకాల్లో ఉంటారు. వారికి మనం చేయాల్సిందిగా వాళ్ళకి పిండ ప్రదానము, లేదంటే తర్పణం ఇవన్నీ కూడా ఈ ముఖ్యమైనటువంటి నైమిత్తిక కార్యక్రమం చేస్తామన్నమాట. అలాగే అందులో కారుణ్యం అంటే మన బంధువులు, మిత్రులు, మనకి రుణం ఇచ్చిన వారు వాళ్ళ గురువులకి అందరికి కూడా ఇస్తాం. అలాగే ద్వాదశ పితరులు అంటే అమ్మ వేంపు, నాన్న వేంపు, ఆహ్ పెద్దలు వసురుద్రాదిత్యపాలలో ఉండే వాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు. ఇటు 6 అటు 6 వాళ్ళు ద్వాదశ పితరులంటన్నమాట. మిగతా వారందరూ కూడా కారుణ్య సర్వే కారుణ్యం అంటాం. అంటే కారుణ్య తర్పణాలు ఇస్తాం వాళ్ళందరికి. కారుణ్య శ్రాద్ధాలు పెడతాం వాళ్ళకి. తర్పణాలు. వాళ్ళందరూ కూడా గతించిన మన బంధువులు, మన తాత, తండ్రి వాళ్ళందరమాట. 3 తరాల వారు మాత్రం వాళ్ళందరూ కూడా. అది వేరు. ఈ బ్రహ్మయజ్ఞంలో ఉండి మనం ఇచ్చే పితృతర్పణాలు ఎవరికిస్తామంటే వాళ్ళకి కాదు. ఇక్కడేంటంటే పితృలోకం అని ఒక లోకం ఉంటుంది. ఆ పితృలోకంలో ఎవరుంటారు? బర్హిషదులు, అగ్నిశ్వాత్తులు, ఆంగీరసులు వీళ్ళందరూ కూడా శాశ్వత పితరులంటాం వాళ్ళందరిని కూడా. వాళ్ళకిస్తాం మనం ఇక్కడ ఏది ఏ మా తర్పణాలు ఇచ్చేదన్నమాట. ఏ అందువల్ల ఏంటంటే మామూలుగా అమావాస్య, ఆ తర్పణాల తర్వాత బ్రహ్మయజ్ఞాన్ని చేసుకోవాలని చెప్పిందన్నమాట. అసలు వాళ్ళకిచ్చిన తర్వాత అమావాస్య నాడు లేదా ఎప్పుడైనా కానీ తర్వాత ఇందులో కూడా ఖచ్చితంగా ఆ రోజు మాండాంక లేదని చెప్పింది శాస్త్రం అన్నమాట. అది దీనికి సంబంధించింది. ఈ తర్వాత మన సంస్కారాల గురించి కూడా కొంచెం మనం చెప్పుకొని ఎందుకంటే సంధ్యావందనం అనేది సంస్కారాల్లో వచ్చేది. వీటికి కూడా ఏంటంటే ఈ ఈ ఈ స ష స 12 సంస్కారాలున్నాయని కొంతమంది, షోడశ అంటే 16 సంస్కారాలని కొంతమంది, అలాగే 40 ఉన్నాయన్నీ కలిపి అందులో షోడశమైన ముఖ్యమని దీని మీద రకరకాలుగా ఏంటంటే పాఠ్యభేదాలున్నాయి. మనం షోడశ సంస్కారాల గురించి మనం తెలిసినవి చెప్పుకుందాం. అదేంటంటే ముందుగా చెప్పుకోదగ్గది గర్భాధానం. అదేమిటంటే స్త్రీ, పురుషుడు తొలి సమాగమ సందర్భంలో మంచి సంతానాన్ని ఆశించి చేసే కార్యక్రమం ఈ గర్భాధానం. ఆ సమయంలో ఏంటంటే, మన ఎంత ధర్మం ఎంత ఉత్కృష్టమైనదంటే, ఆ సమాగమం కూడా మంత్రంతో అవ్వడం వల్ల సత్సంతానం మనకు వస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్తుందన్నమాట. అందు గురించి ఏంటంటే, దాన్ని ఒక చక్కటి క్రతువు కింద ఆహ్, ఎవరైతే ఆహ్, చక్కటి దంపతులు ఈ ధర్మాన్ని, సంప్రదాయాన్ని నిత్యనైమిత్తిక పాటించే వారి ఆశీస్సుల చేత అక్కడ ఆ రోజు నాడు తొలి సమాగమం సందర్భంగా చేస్తారు మామూలుగా అయితే. ఇప్పుడు మనం చెప్పుకోకూడదు చెప్పుకున్నప్పుడు అది కూడా ప్రీ షూట్‌లోనే, పోస్ట్ షూట్‌లోనే వెళ్ళిపోతుంది అది కూడా ఇప్పుడు. మన దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవడం అనవసరం. అసలు ముఖ్య కారణం అది. గర్భాధానం యొక్క మంత్ర సహితంగా చేసేది గర్భాధానం. తర్వాత పుంసవనం అని రెండో అది సంస్కారం ఏంటంటే, స్త్రీ గర్భం ధరించిన తర్వాత అది రూఢి అయిన తర్వాత ఇక్కడ ఆహ్, కొడుకు పుట్టాలని ఈ పుంసవం అనే కార్యక్రమం చేయాలుంది. ఇక్కడేంటంటే అది డిస్క్రిమినేషను అలాంటి తర్కంలోకి మనం వెళ్ళకూడదు. దానికేంటంటే చాలా కారణాలున్నాయి. మొదటి సంతానం ముఖ్యంగా కొడుకు పుట్టాలని కోరుకుంది తప్పితే, అసల కూతుళ్ళకి శాస్త్రం వ్యతిరేకమని కాదు. ఇప్పుడు ఎవరైతే ఈ మను వీటన్నిటి నుంచి తిరగరాసారో వాళ్ళు ఏంటంటే దీన్ని అక్కర్లేని ఉపోద్ఘాతాలతో వీటినేంటంటే ఆహ్, అర్థం మార్చారు. మొదటి సంతానం ఏంటంటే కొడుకు పుట్టాలని చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు చేసే సంస్కారం ఇది. ఆ రోజు ఈ గర్భిణీ స్త్రీ అంతా ఉపవాసం ఉండాలి ఆ రోజంతా. ఆ రోజేంటంటే దాంట్లో విషయం ఉంది. ఆహ్, బ బ బ మొలకెత్తిన చిన్న చిన్న మొక్కలొచ్చిన మర్రి విత్తనాలు నూరి ఆ రసాన్ని మంత్రాలు చదువుతూ ఆవిడ ఆ గర్భవతి కుడి ముక్కులో వేస్తారన్నమాట. అవి చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యం, దృఢకాయం వీటితో ఉన్న కొడుకు పుడతాడని నమ్మకం మాట. ఏ ఇది సీమంతం. ఈ 2 కూడా గర్భాన్ని రక్షించుకోవడంలో వచ్చే సంస్కారాలనమాట. ఈ 2 కూడా గర్భకాలంలో చేసేవి. అందువల్ల పుంసవనం అంటే అది. చక్కటి సంతానం కోసం, పురుష సంతానం కోసం అని శాస్త్రం చెప్పబడింది. అది మొదటి సంతానం అని కూడా చెప్పబడింది. అది అందరూ పురుషులు పుట్టాలని కోరుకుంటే ఇంక సృష్టే ముందుకు వెళ్ళదింక. తర్వాత సీమంతం.
అది కర్మ ఏంటంటే ఈ సీమంతానికి కూడా అర్థం మారిపోయింది. ఏదో బ ఏమంటది బేబీ షవర్ అని చెప్పి ఒక గౌన్ ఏసి కూర్చోపెట్టి బొట్లు లేకుండా లేకుండా ముఖ్యంగా మనవాళ్ళే దౌర్భాగ్యం. హోటల్‌లోనో వాటిల్లోనో పార్టీలు అవి ఇవి అది దౌర్భాగ్యం. దానికేంటంటే గణపతి పూజ మొదలుపెట్టుకొని పుణ్యాహవచనం చేసుకొని జయాల హోమాలు అవన్నీ చేసి చక్కగా తల్లి సౌభాగ్యానికి పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్ను కోరుకొని చేసేది సీమంతం అనేది. మంత్రసహితంగా చేసేది. చక్కగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆరోగ్యమైన బిడ్డ పుట్టడానికి ఎ అలాగే ఆ మాతృమూర్తి శారీరకంగా, మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండడానికి అవసరం. వీటన్నిటి కోసం చేసేదేంటంటే అది ఉన్నాయి. దానికి కూడా భర్త కూడా కొన్ని నియమాలు పాటించాలని చెప్తుందన్నమాట. ఏ అదేంటంటే భర్త ఆ సమయంలో దాన్ని దోహదం అంటారు. అంటే ఏంటంటే భార్య ఆ కోరిక ఏంటో తెలుసుకొని గర్భిణీగా ఉన్న భార్య తనకు ఏం కోరుకుంటుందో చూసి ఆ కోరికను తీర్చడం మాట. అలా అని ధర్మ వ్యతిరేకమైన కోరిక ఆ స్త్రీమూర్తి కోరుకోకూడదు. అది ధర్మబద్ధమైనదైనప్పుడు వీడు తీర్చనని అనకూడదు. ఏ అది. అందువలన ఏంటంటే అది సీమంతం యొక్క ముఖ్య ఉద్దేశం. సీమంతం అంటే పాపిడి తీయడాన్ని సీమంతం అంటామన్నమాట మనం. ఏ పాపిడి తీయడం అంటే భర్త అంత అపురూపంగా చూసుకోని అర్థం. అది సీమంతం తర్వాత చెప్పుకునేది. ఇవాళ కొంచెం సమయం ఎక్కువ పడుతుంది అరగంట కన్నా. దయచేసి కొంచెం సహనంగా ఉండండి అందరూ కూడా. తర్వాతది జాతకర్మ మాట. దాదేంటంటే ఆహ్, ఈ బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారం మాట ఇది. ఏ జాతకర్మ అనేది. తర్వాత నామకరణం. నామకరణంగా అంటే పేరు పెట్టడం మామూలుగా ఆడమగలకి ఈ పిల్లలకి పేరు పెట్టడాన్ని అది గూడా ఆ నియమాలు మన గృహసూత్రాల్లో ఉన్నాయి అవి గూడా. అదేంటంటే ఆహ్, ప ఇప్పుడు చెప్పుకున్నవి కష్టమే. ఇప్పుడేంటంటే ఇప్పుడంతా మనకి న్యూమరాలజిస్ట్ చెప్తారనమాట. లేదా ఎవడో జోసి చెప్తాడు. ఆహ్, ఫాతో పేరు రావాలంటున్నారండి. ఏం పేరు పెట్టాలి అంటారన్నమాట. మామూలుగా దీనికి పెట్టడానికి 4 రకాల పద్ధతులున్నాయి. ఒకటి జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టుకునేది. రెండోది పుట్టిన నెల లేదంటే రాస్యాధిపతిని పెట్టుకునేది. తర్వాత ఇలవేల్పుని బట్టి పెట్టుకునేది. నాలుగోదేంటంటే అందరూ పిలుచుకునేది మామూలు సామాన్యంగా ఉండే పెట్టి పేరది. ఒకప్పుడు ఏంటంటే ఇలా రాసుకోవడాలు ఇవన్నీ ఇంత లేదు కాబట్టి వ్యవస్థ, వాడికి ఆ జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ పేరు పెడితే ఏంటంటే వాడు ఎవరైనా పలానా పెట్టాడంటే ఏంటంటే ఆహ్, ఏ ఆనందం అని పెట్టారంటే వాడు ఆహా! ఆశ్లేష నక్షత్రం వాడు వీడు. అనే నక్షత్రం ద్వారా వాడికేంటంటే వాడి గోచార గ్రహచారాలన్నీ గూడా వాడి పెళ్ళికో లేదంటే దేనికైనా ఉపనయనం కావాలంటే వాడు దాన్ని బట్టి ఆహ్, 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 ఆ పండితులు, ఆ సిద్ధాంతులు ఏంటంటే పెట్టారన్నమాట. అందు గురించి ఆ కన్వీనియంట్ కోసం తప్పితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదేదో బ ఈ చక్కగా చెప్తున్నాం మన మన మాట్లాడుకోవడం మంచిది అవన్నీ. అది. తర్వాత నిష్క్రమణ అని ఇంకొకటి. అదేంటంటే మొదటిసారి బిడ్డని ఇంట్లోంచి బయటకి తీసుకురావడాన్ని నిష్క్రమణ అంటామనమాట. అప్పటిదాకా ఇంట్లో పెరిగిన బిడ్డ మొదటిసారి బయట ప్రపంచానికి అప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు వాడు పుడుతుంటేనే వాడికి ఫోటోలు తీసేసి వాడికి సోషల్ మీడియా వెళ్ళిపోతాయి ఇప్పుడు. అసలేంటంటే బిడ్డకి నరదృష్టి తగులుతుందని చెప్పేసి అసలు ఎవరికీ రెండో కంటికి చూపించకుండా బాలింత్రాలని చక్కగా మూల ఉంచేవారు ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. వాడిని మొదటిసారి నిష్క్రమణ అంటామాట. వాడికేంటంటే వాడికి అప్పటిదాకా ఈ ప్రకృతి శక్తుల నుంచో, లేదా అతి శక్తుల నుంచో, లేదంటే నరదృష్టి నుంచో వాడిని కాపాడడం కోసం వాడిని పక్కన పెట్టి, మొదటిసారి వాడికి వీడు కొంచెం ఈ సమయం వచ్చిందని తెలిసిన తర్వాత, వాడిని కూడా ముహూర్తం పెట్టి బయటకి తీసుకొచ్చేవారు ఒకప్పుడు అది. తర్వాత అన్నప్రాసన. మొదటిసారి ఘనాహారం తినిపించడం అన్నప్రాసన కింద అంటాం మనం. సాధారణంగా 6 నెలల్లో చేస్తారిది. ఆహ్, వాడి పెరుగుతున్న బిడ్డ కోసం ఏంటంటే, వాడి భౌతిక అవసరాలు తీర్చడం కోసం ఈ అన్నప్రాసన అనే క్రతువు ఉందన్నమాట. మనకి శాస్త్రంలో సుశ్రుతుడు కూడా ఏం చెప్పాడంటే 6 నెలల తర్వాత తల్లిపాలు మానిపించాలని శాస్త్రం చెప్తోంది. ఆ తర్వాత ఘనాహారం ఇవ్వాలనే శాస్త్రం చెప్పింది. ఏ అది కూడా మొదటిసారి వేద మంత్రోచ్చాటన మధ్య ఈ ఈ పిల్లవాడికి అన్నం తినిపిస్తారన్నమాట. ఆ తర్వాత వాడికి చక్కగా ఆడి ఆరోగ్యంలోను, వాడి జీర్ణ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి. ఏ అది తర్వాత చూడాకరణ అంటాం. అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం. దీర్ఘాయుష్‌నే వాటికి చేసే సంస్కారం ఏంటంటే, అది చూడాకరణ అంటాం దాన్ని. తర్వాత కర్ణవేధ అంటే చెవులు కుట్టించడం మాట. ఇది 5 ఏళ్ల లోపల చేయాల్సిన సంస్కారం ఇది. కర్ణాభరణాలు ఆహ్, ముందు అందం కోసం అనుకున్నా, తర్వాత ఏంటంటే ఆరోగ్య దృష్ట్యా దాని ప్రాధాన్యం దానికి ఉంటూనే ఉంది. అందువలన ఆ సంస్కారాల్లో చేర్చారు దాన్ని. ఆహ్, అక్కడ చెవులు కుట్టడం వల్ల ఏమిటంటే, వాడి మెదడు చాలా చక్కగా పనిచేస్తుందని, దీన్ని రకరకాలుగా వారి సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చారు జనాలు. దానికి కూడా ఏంటంటే
క్షత్రియులకి బంగారంతో, బ్రాహ్మణ వైశ్యులకి వెండితో చేయించుకోవాల్సి శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు అందరం కూడా మనం బంగారం చేయించుకుంటాము. అది వేరే విషయం. తర్వాత వచ్చేది అక్షరాభ్యాసం అన్నమాట. ఇది కూడా పిల్లవాడు కొంత పరిపక్వత వచ్చిన తర్వాత వాడు కొత్త విషయాలు నేర్చుకుందుకి వాడు సమాయత్తం అయినప్పుడు వాడికి ఈ ఈ ఈ అక్షరాభ్యాసం ద్వారా విద్యారంభం. అదే తర్వాత కొంత విద్యారంభం అయిన తర్వాత విద్య కొంచెం వాడికి అక్షరాలు, వర్ణమాలలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాడిని ఉపనయన సంస్కారానికి వాడిని చేస్తారన్నమాట. దానికి కూడా ఏంటంటే నిర్దిష్టమైన వయసు ఉంది. మనకి బ్రాహ్మణికి 8 సంవత్సరాలు అంటే గర్భాష్టమంలో చేస్తాం మనం. అలాగే ఆహ్, క్షత్రుడికి 11 సంవత్సరాలకి, వైశ్యుడికి 12 సంవత్సరాలకి చేస్తామన్నమాట. అన్నిటికి ఏంటంటే వా గరిష్ట వయో పరిమితి మనకి 16 గాను, క్షత్రియుడికి 22 ఏళ్ళు, అలాగే వైశ్యులకి 24 ఏళ్లుగా చెప్పబడింది. ఆ సమయం లోపలే చెయ్యాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఆహ్, అది ఉపనయనానికి కూడా ఈ కాలక్రమేణా కొన్ని మార్పులు వచ్చాయి. పూర్తిగా ఏంటంటే ఇది పూర్తిగా గురువుగారు విద్యార్థి యొక్క పిల్లవాడి ఆ వటువు యొక్క బాధ్యతలు స్వీకరించి గురుకులానికి తీసుకువెళ్ళేదాన్ని మనం ఏంటంటే ఉపనయనం కింద చెప్పబడింది. తర్వాత మనం చెప్పుకుందాం డీటెయిల్డ్‌గా. ఇంక సమయాభావం వలన దీన్ని తర్వాత వేదారంభం. ఉపనయనం చేసి గురువుగారి పిల్లాడిని తీసుకెళ్ళి ఉపనయనం వెంటనే చెప్పడానికి లేదు. తర్వాత మొదటిసారి వచ్చే ఉపాకర్మ అంటే జంధ్యాల పౌర్ణమి అంటాం గదా! ఆ రోజు ఉపాకర్మ అయిన తర్వాతనే వాడికి వేదారంభం చేయాలని శాస్త్రం చెప్తోంది. అప్పటిదాకా వాడు సంధ్యావందనం మాత్రమే చేసుకోవాలి. అది. తర్వాత కేశాంతం అని ఒకటుంది. అంటే వాడు యుక్త వయసు వచ్చిన తర్వాత మొదటిసారి గడ్డం గీయించుకోవడాన్ని వాడి కేశాంతం అంటారనమాట. దాన్నేంటంటే యవనారంభం అని అది వాడు ఎటువంటి చాపల్యాలు లొంగకుండా జాగ్రత్తగా మెలగాల్సిన అవసరాన్ని ఏంటంటే బ్రహ్మచర్యం ప్రాధాన్యత ఈ సంస్కారం గుర్తు చేస్తుందన్నమాట. అది కేశాంతం అంటాం దాన్ని. అలాగే తర్వాతది సమావర్తన అంటామన్నమాట. ఏంటంటే చదువు ముగించుకొని విద్యార్థి గురుకులానికి వదిలొచ్చేటప్పుడు ఈ సంస్కారం చేస్తారు మామూలుగా. దీన్నే మనం స్నాతకోత్సవం అంటాం. శిక్షావళిలో చెప్తుంది స్నాతకోత్సవం గురించి చక్కగా. ఆ స్నాతకోత్సవంలో గురువుగారు స్నాతకోపన్యాసం ఇస్తారన్నమాట. పిల్లవాడు తన ఇంటి నుంచి ఆడపిల్ల ఎలాగైతే అత్తవారింటికి వెడుతుంటే తల్లి, తండ్రి ఎన్ని జాగ్రత్తలు పంపుతారో అలాగా ఆహ్, గురుకులం నుంచి వాడిని కన్న కొడుకుగా 12 ఏళ్ళు సాగుతాడు గురువుగారు. వాడు వెళ్ళిపోతుంటే అది చాలా కఠినమైన సమయం అని చెప్తారన్నమాట ఆ గురువుకి. ఆ గురువుగారు వాడికి ఏంటంటే స్నాతకోపన్యాసంలో ఇదంతా కూడా మనకి శిక్షావళిలో వస్తుంది. 11 ఇందులో ఆయన చెప్తారన్నమాట. జాగ్రత్తలు చేసుకొని నాయన ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ తల్లిదండ్రులని అడుగు. వారు ఉన్నత విద్య కోసం అయితే గనక అప్పట్లో కాశీ ఒకటే కాబట్టి ఉన్నత విద్యకి. కాశీ నగరానికి వెళ్ళి నువ్వు ఉన్నత విద్యని నువ్వు విద్యాభ్యాసం చెయ్యి. ఆ! లేదంటే గనక చక్కగా కన్యని వివాహం చేసుకొని మన గృహస్థాశ్రమానికి వెళ్ళు నాయనా అని చెప్తారన్నమాట. తల్లిగారు ఆనతిస్తే వాడు కాశీ వెళతాడు. లేదంటే కనుక వాడు చక్కగా చక్కటి యువతిని పెళ్లి చేసుకొని వాడు గృహస్థాశ్రమంలో ఉండాలి. అది అలా రూపాంతరం చెంది అది ఒక క్రతువు కింద వివాహంలో వచ్చిందన్నమాట. వివాహంలో చేసే స్నాతకోత్సవం అదే. పిల్లవాడు నేను కాశీ వెళ్ళిపోతాను అంటాడు. అదొక వేడుక కింద వచ్చినప్పుడు ఒక ఆచారం కింద. అప్పుడు ఆడపిల్ల తరపు నుంచి ఆడపిల్ల సోదరుడు వచ్చి బావగారు మీరు వెళ్ళకండి. మా సోదరుడిని మీరు గ్రహించి చక్కగా మీరు గృహస్థాశ్రమంలో ముందుకు వెళ్ళండి అని చెప్పి మంత్రం ద్వారా వాడు చెప్తాడు. వీడు సరే అంటాడు. అది ఆ స్నాతకోత్సవం మనకిప్పుడు వచ్చిందన్నమాట. కాశీ యాత్ర అంటాం గదా! అది. అది ఈ సమావర్తనంలో ఆహ్, ప ఇవన్నీ గూడా ఈ స్నాతకోత్సవం ద్వారా ఏమేమి చేయాలో మొత్తం అంతా గూడా గురువుగారు శిష్యులు చెప్తారనమాట అది. తర్వాత వివాహం. ఆహ్, సంస్కారాల్లో ముఖ్యమైన కేంద్ర స్థానం ఈ వివాహం మాట. చక్కటి వధువు తగ్గడ వరుడు, అలాగే వరుడు తగ్గ వధువుని ఎంపిక చేయడం వివాహాలో అతి ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు ఎవరి వాళ్ళు చూసేసుకున్నారు కాబట్టి మనం ఎక్కువ ఆలోచించక్కర్లేదు దీని గురించి. సో, అందువల్ల ఏంటంటే ఆహ్, సవర్ణ అంటే ఒకటే వర్ణానికి చెందిన వాళ్ళు చేసుకోవాలన్నది ధర్మం చెప్తోంది. అందరికి తెలుసున్నదే అది. కానీ ఏంటంటే, అలాగే భిన్న గోత్రాలు చెందిన వారిని ఎంచుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. చేసుకోవాలి. సగోత్రీకులు వద్దు. ఎందుకంటే, వారు సపిండకులవుతారని జెప్పేసి ఎక్కడో అక్కడ వారికి సంబంధం ఉంటుంది కాబట్టి వద్దని శాస్త్రం చెప్తోంది. అలాగేంటంటే, అప్పటికి అన్ని కాలాల్లో కూడా వాటిని నైతికంగా, శాస్త్రపరంగా కూడా నిషేధించడం జరిగింది. సగోత్రీకులు పెళ్లి చేసుకోవడం అనే విషయం. ఇప్పుడు జరుగుతున్నాయి. వాటికి ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు చేసుకుంటున్నారు. అది వేరే విషయం. ఈ ఈ ఈ 15 ఒక ఎత్తయితే ఆఖరిగా చేసుకునేది అంత్యేష్టి. ఇంకా వాడి జీవితంలో ఆఖరిసారిగా వాడు చూసుకోలేడు. ఇవన్నీ ఏంటంటే జ్ఞానం ఉన్నా లేకపోయినా వాడు జీవిగా ఉండి చూసుకోగలుగుతాడు. ఈ అంత్యేష్టి అనేదేంటంటే వాడి కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తికి చేసేది
వాడి వారసుడు వాడి ఆత్మశాంతి కోసం సద్గతులు కలగాలని చేసేది అంత్యేష్టి. ఇవన్నీ కూడా ఈ ఈ షోడశ సంస్కారాలు ఇవన్నీ కూడా. అందులో ముఖ్యమైనది ఈ ఉపనయన సంస్కారం. అక్కడి నుంచే ద్విజత్వం. మొదటిసారి పుట్టినప్పుడు జన్మ అది శూద్ర జన్మే. ద్విజన్మ ఈ ఉపనయన సంస్కారం ద్వారా వాడికి వచ్చేది రెండో జన్మ. అందువల్లే ద్విజన్మ వచ్చేది కాబట్టి దాన్ని ద్విజత్వం అంటాం. అక్కడి నుంచే మన జీవితం మొదలవుతుంది. అక్కడి నుంచి దాన్ని మనం ఎలాగా నిత్య నైమిత్తిక కర్మల ద్వారా ఏ రకంగా దాన్ని మనం మార్చుకుని చక్కగా వాటిని పాటిస్తూ ముందుకు వెళతాము. అదే రకంగా మన ద్వారా 10 మంది ఉద్ధరించబడతారో, 10 మంది దాకా ప్రభావింపబడతారో అదే మనం చేయాల్సిందిప్పుడు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ నిత్య నైమిత్తిక కర్మలను పాటిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళ చేత పాటింపచేయాలి. వీటిని పాటించాలి అంటే నా నేను తెలుసుకున్నది నా 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 యొక్క ఏమంటారు అనుభవం ఏంటంటే నోరు అదుపులో ఉంచుకోవాలి అందరం కూడా. ఎక్కడైతే అక్కరలేని మాటలు మాట్లాడుతూ మనం సమయాన్ని వృధా చేసుకుంటామో, అక్కడ ఇవన్నీ కూడా ఆహ్, మన మార్గానికి అవరోధకాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే ఆహ్, మన మాట ఎలా ఉండాలన్న దానికి మన పెద్దలు గూడా మనకి చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఏమిటంటే, మన మాటలో భావం ఎలా ఉండాలన్న దాని మీద పెద్దలు ఏం చెప్తారంటే 6 లక్షణాలు అవి చెప్పారు. ఏవేంటంటే సత్యం, హితం, ప్రియం, మధురం, అసూచకత, మితం. ఈ 6 లక్షణాలని ఒక క్రమంలో అలవాటు చేసుకుంటే మనకి శత్రువులు ఉండరని, అలాగే మన అనుకున్నటువంటి ఏదైతే గమ్యాలున్నాయో వాటిని చక్కగా చేరుకోవచ్చని మనకి పెద్దలు చెప్తూ వచ్చారన్నమాట. వాళ్ళేంటంటే శాస్త్రంలోంచి వారు సంగ్రహించి చక్కటి విషయాలు మనకేంటంటే అందించారు. అందులో పెద్దలు చెప్పే విషయం ఏంటంటే, ఒక్క ఒంటరిగా హనుమంతుడు లంకా నగరానికి వెళ్లి కార్యాన్ని సాధించుకొచ్చాడంటే, అలాంటి వాక్ శక్తి వలనే అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తారన్నమాట. ఎన్నో దేశాలు, ప్రాంతాలు, రాక్షసులు మధ్యలో జాతుల వారు, జంతువులు అవేమి లేకుండా అందరి ప్రేమ పొంది లంకకి చేరి కార్యసార్యాలు కూడా వచ్చాడంటే అదంతా కూడా ఈ 6 లక్షణాల వలనే అని చెప్పేసి చెప్తారన్నమాట. అలాగే వాటిలన్నిటిని నింపుకున్న రాముడి యొక్క మాట తీరు కూడా అది అది దీన్ని మించిందని చెప్పి శాస్త్రం ఆ 6 లక్షణాలు ఏంటంటే, సత్యం భూతహితం ప్రోక్తం అని నిర్వచనం. అంటే ఏంటి? చూసినట్టు కాకుండా, కొట్టినట్లు కాకుండా ఎవరు, ఎప్పుడు, ఎవరి వద్ద ఎంత వరకు ఏం పలకవచ్చునో అంతే పలకడం. ఇంట్లో ఉంది ఇప్పుడు అత్తగారు కోడలినేదో అంది. ఆ కోడలు భర్తకి చెప్పిందంటే, భర్త దాని రియాక్ట్ అవ్వడం తెలిసిందనమాట. అప్పుడేంటంటే, అది ప్రతీదీ ఆ భర్తకి కోపం వచ్చేటట్టుగా చెప్పకూడదు. ఏంటంటే కొంత సంయమనం ఉండాలమాట. అలాగే బయట కూడా ఏదో మనకేదో తెలిసిన విషయాన్ని అది అది లేదంటే వాడెవడో తప్పు చేశాడు. వాడిని మొఖం మీద కొట్టినట్టుగా "వెధవ తప్పు చేశావంటే" వాడు నొచ్చుకుంటాడు. లేదంటే వాడితో మనకి తెగిపోతుందన్నమాట. అలా కాకుండా ఆ చెప్పే విధానం కూడా మనం ఎంతవరకు చెప్పాలో, ఏ రకంగా చెప్పాలో కొంత ఆలోచించి చెప్పమని చెప్తుందన్నమాట. అలాగే రెండోది హితం. అంటే శ్రేయస్సు కలిగేట్టుగా మాట్లాడడం దాన్ని హితం అంటామాట. మూడోది ప్రియం. అంటే చక్కగా ప్రియంగా మాట్లాడాలి. అలాగని సత్యం తప్పకూడదు. కల్లబొల్లి మాట అసలు మాట్లాడకూడదన్నమాట. అప్రియంగా ఉన్న సత్యం ఎప్పుడు చెప్పకూడదు. అప్రియ ఆహ్, 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 అది ఏంటంటే అప్రియంగా ఉన్న సత్యాన్నే పలకాలి. తప్పితే ఎప్పుడు కూడా మనం అబద్ధాలాడడం, కలబుల మాటలు ఇవన్నీ చెప్పకూడదు. ప్రియంగా మాట్లాడాలి చక్కగా తప్పులేదు. కానీ ఏంటంటే అందులో మనం ఏంటంటే వి ఆర్ నాట్ సపోజ్డ్ టు ఫ్యాబ్రికేట్ ఎనీథింగ్ ఇన్ థిస్. అలాగే మనం చెప్పే మాటలో విషగాంభీర్యం ఉంటే ఏంటంటే అది మధురం అవుతుందన్నమాట అది. అందువల్ల ఏంటంటే ఆహ్, విషయాన్ని చక్కగా గాంభీర్యంగా చక్కటి పదాల ఏమంటారు పొందికతో చెప్తే ఏంటంటే అది అందంగా ఎదురువాడికి చేరుతుందన్నమాట. ఏ తర్వాత చెప్పుకోదగ్గది లోష్టమర్ది తృణచ్ఛేది నఖఖాది చ యో నరః ప్రాయశ్చిత్తేన శుద్ధ్యేతి సూచకో శుచిరేవహి. ఇది చాలా మనందరికీ ఇంపార్టెంట్ అయిన విషయం మాట ఇది. ఇప్పుడున్న కాలం. అంటే ఏంటి? చాడీలు చెప్పడం. ఇంటైనా, బయటైనా అంటుంటారు. ఎన్ని మాటలు చేరవేసేవాళ్ళనమాట. ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఇందులో ఒకడు మూడో వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ రెండో వ్యక్తి గురించి చెప్తాడనమాట. ఇవన్నీ ఏంటంటే చాడీలు చెప్పడం, మాటలు చేరవేయడం మాట. ఎదురువాడి చెవులు కొరికేస్తారు చూసారా? అది. వాళ్ళని ఏమంటారంటే సూచికలు అంటారన్నమాట. వాళ్ళంత అపవిత్రులు లేరని ధర్మశాస్త్రం చెప్తోందది.
వాళ్ళేంటంటే వారికన్నా ఇంకా అపవిత్రులు ఇంకెవరు ఉండరు, మనకు దొరకరు అని చెప్పేసి శాస్త్రం చెప్తుందనమాట. తెలిసి తెలియని పాపాలకి ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ, ఈ సూచికలు చేసే ప్రాయశ్చిత్తం అంటే, ఈ సూచికలు చేసే పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్తున్నాడు. వాడు ఎప్పుడూ మలినమైన వాడే అని మనకు శాస్త్రం చెప్తుందన్నమాట. ఆఖరిది ఆరోది ఏంటంటే మితము. అంటే పొదుపుగా మాట్లాడమాట. మాట్లాడే కొద్దీ మనిషిలో శక్తి క్షీణించిపోతుంది. అందులోనూ అక్కర్లేని మాటలు మాట్లాడినప్పుడు మరీ శక్తి క్షీణించిపోతుందన్నమాట. అందువల్ల ఏంటంటే, మనం మాట్లాడే మాటలు మితంగా, పొదుపుగా ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడుకోమని చెప్తుందన్నమాట. ఏ మంచి విషయమైనా కానీ కూడా అవసరానికి తగినంతగా మాత్రమే పదాలని పొందిగ్గా చెప్పాలని చెప్పేసి, మధురంగా చెప్పాలని చెప్తుందన్నమాట. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నాహృతం బ్రూయాం, ఏష ధర్మ సనాతనః. వీళ్ళంత వరకు ఏంటంటే, ఈ లక్షణాలన్నీ మన దృష్టిలో పెట్టుకొని, నలుగురిలో నానకుండా అందరం ఏంటంటే, ఆనందంగా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయాలన్నమాట. ఇవి చేయాలంటే మనకి ఇంత సాధన చేయడం ఇదెక్కడ గోల అనుకునే ప్రయత్నం ఏంటంటే, మన మనసుని మా దారి మళ్లించాలి. ఏమిటది? భగవంతుడి మీద పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే, మనం ఎంత లౌకికంగా ఉన్నా కానీ కూడా అంతర్లీనంగా మనకేంటంటే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటాం కదా! అక్కడ మనం భగవంతుడిని మనం ఎప్పుడు గూడా ఆయన్ని మనం ఏంటంటే ఆహ్, 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 ఆహ్వానించి పెట్టుకోవడంలో ఏమవుతుందంటే, స్వ జగద్గురులు చెప్తారు. శృంగేరి జగద్గురువులు ఏమని? భగవంతుడిని ఎప్పుడూ ఆరాధించాలి. ఎప్పుడూ భగవంతుడిని మన మనసులో పెట్టుకోవాలి. అప్పుడేంటంటే, మనకి కష్టం వచ్చినప్పుడు ఆయన మనకి చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా ఆయనకి మనం అప్లికేషన్ పెట్టుకోక్కర్లేదు. ఆయనకి తెలిసి అయ్యో! వీడికి మన నా 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 వాడికి నేనెక్కడైతే ఉంటున్నానో వాడికే ఇబ్బందొచ్చిందని చెప్పి ఆయన మన ఇబ్బందికేంటంటే పరిష్కారం చూపిస్తాడు. అలా కాకుండా నువ్వెప్పుడో నీకు ఇబ్బందొచ్చినప్పుడు నువ్వు గుర్తు చేసుకొని వెళ్ళావనుకో, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నైతికంగా ఎటువంటి అర్హత లేదు. నువ్వు ఏ రోజు భగవంతుడిని పిలవని వాడివి, నీకు కష్టం వచ్చిందని చెప్పి నువ్వు ఇప్పుడు మొక్కులు పెడతాను, లేదంటే ఏదో చేసేస్తాను అని వెళ్ళడం అంత దుర్మార్గం ఇంకోటి లేదు. అనైతికంగా చేయకూడదు. చేసినా కానీ కూడా భగవంతుడు చెయ్యడు. అందువల్ల ఏంటంటే నిత్యం గూడా మనం భగవంతుడిని మన మనసులో స్థాపించుకొని ఎప్పుడూ ఆయన దాసోహం ఉంటే ఏంటంటే, ఇలాంటి అవలక్షణాలకు దూరంగా ఉంటాము. మనం ఎలా ఉండాలట భగవంతుడికి? శౌనిపతిత్వం అథవా అకించనత్వం. నిత్యం దదాసి బహుమానం అథవా అపమానం. వైకుంఠవాసం అథవా నరకేసి వాసం. అంటే ఏంటి? భగవంతుడిని మనం ఎలా కొలవాలట? తండ్రి నువ్వు రాజుని చేయగలవు, లేదంటే భిక్షగాడిని చేయగలవు నువ్వు. నువ్వు కీర్తినిస్తావు, లేదంటే అవమానాన్నిస్తావు నాకు. అలాగే నువ్వు నాకు వైకుంఠ ప్రాప్తాన్నివ్వగలవు, లేదంటే నరకాన్నివ్వగలవు. తండ్రి నీకైతే ఇన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. నా విషయంలో నీకున్నాయి. కానీ నాకు మాత్రం ఒకటే. అదేమిటంటే నీ పాదపద్మాలను ఆశ్రయించి ఉండడం. అక్కడి నుంచి మాత్రం నన్ను తప్పించకు అన్నది అది మనం ఆ రకమైనటువంటి భావనతో భగవంతుడిని మనం ఎప్పుడు గూడా నిత్యం కొలిచి ఉండాలన్నమాట. తద్వారా ఏంటంటే మన మనసు అక్కర్లేని వాటికి వెళ్ళకుండా మనం ఏవైతే మన గమ్యాన్ని ఎంచుకున్నామో దాని వెంపు వెళ్ళేటట్టుగా ఆధ్యాత్మికంగా, లౌకికంగా, కుటుంబ పరంగా అందాకారగా మనకి ముందుకు వెళ్ళడానికి మనకి అది వీలవుతుందన్నమాట. ఇదే మాటకు సంబంధించిందే పొద్దున్న ఎవరికో చెప్పాను ఇదే. నేను విన్నది. చాగంటి వారు చెప్పారు. చక్కటి విషయం చెప్పారు. అంటే అదొక చిన్న పిట్ట కథ లాంటిదది. అది అది ఏమిటంటే, ఒకరోజు నేలకి చెప్పిందట పళ్ళతో, "మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు. చక్కగా ఆహ్, నేను నమలలేను అంటే గట్టిగా ఉండే పదార్థాలని చక్కగా నవిలి ఆహ్, నాకు నాలుక మీద పెడతారు మీరు. నేను చక్కగా ఆ రుచిని ఆస్వాదించి లోపల తోసేస్తాను నేను. ఏవండీ ఇంత సహాయం చేస్తున్నారు మీరు. నేను తిరిగి మీకేదన్నా చేయాలి. నాకు ఏం చేయమంటారు చెప్పండి? ఏదో ఒకటి నేనేమో ఒక్కదాన్ని, మీరేమో 32 మందున్నారు. మీది ఏదో ఒకటి చెప్పండి. చెప్తే నేను చేస్తానంటే ఆ పళ్ళంటాయట, "ముందు నువ్వేదైతే ఉన్నావో ఆ నాలికని నువ్వు నియంత్రించుకో ముందు నువ్వు. నువ్వు నోటికొచ్చినట్టు వాగుతున్నావు. బయటికి వెళితే వాళ్ళు మొదట నీ మాటల ద్వారా కష్టపడ్డవాళ్ళు, బాధపడ్డవాళ్ళు వాళ్ళేమంటున్నారంటే, నీ 36 పళ్ళు పగలగొట్టేస్తామంటున్నారు. నీ నోటి దురదకేమో దాని ప్రభావం మా మీద పడుతుంది. నువ్వు మాట్లాడే మాటలకి మా పళ్ళు రాలగొడతా అంటున్నారు. మమ్మల్ని రాలగొడతా అంటున్నారు. అందువల్లేంటి నీ నోరు నియంత్రించుకోమని చెప్పారట. చక్కగా పొద్దున్నే చూస్తుంటే ఆయన చాగంటి వారిది మాట విన్నాననమాట. అలాగేంటంటే, చక్కగా మనందరం కూడా మితంగా, చక్కగా సంభాషిస్తూ, ప్రియంగా మాట్లాడుతూ, అప్రియంగా ఉన్నా గానీ అసత్యాన్ని పలకకుండా ఆహ్, చక్కగా ముందుకు వెళ్ళాలి. సో, ఇవాళకి చెప్పుకుందాము. రేపు సంధ్యావందనం గురించి
అది సంధ్యావందనంలో ఏముంటాయి, ఏ అంకాలుంటాయి, నిత్య నైమిత్తిక కర్మలో మొదటి సంధ్యావందనం కాబట్టి అందులో ఏ అంకాలుంటాయి, వాటి మీద కొంత వివరణ చేసుకొని, వీలైతే రేపే మనము ఈ పూర్తిగా సంధ్యావందనం నేర్పట్లేదు. కొత్తవారు ఇద్దరు ముగ్గురు వచ్చారు. వారి సౌలభ్యం చెప్తున్నాను. సంధ్యావందనం మీరు ఆచరించేది పెద్దవాళ్ళు చెప్పింది ఆచరించుకోండి. అందులో ఏదైతే మంత్రభాగం ఉందో ఆ మంత్రభాగాన్ని మాత్రమే స్వరసహితంగా నేర్పే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అందువలన మీరు అలాగే మిగతావి కూడా మంత్రభాగం, క్రియాభాగం ఎంతవరకు అవసరమో అవంతా కూడా రోజు చేసుకునేందుకు వీలుగా ఉండేటట్టుగా చెప్తాం. నెమ్మదిగా ఏంటంటే అందరూ కూడా దీన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. అది క్లుప్తంగా మనం ఈరోజు చెప్పుకున్నది. రేపు చెప్పుకోబోయేది. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగచ్చు ఏదన్నా. ఇవాళ చెప్పుకున్న విషయాల్లో ఎవరికైనా ఏదైనా అనుమానాలు కానీ, ఏదైనా సందేహాలు కానీ ఉంటే మనం చెప్పుకోవచ్చు. లేదంటే మీరు రేపటి రేటుగా పర్వాలేదు. శ్రీ గురుభ్యో నమః. నా పేరు యోగలక్ష్మి నరసింహ శర్మ గురుగారు. నేను డెన్మార్క్ నుంచి గురుగారు. శుభం. మూర్తి ఆ! చెప్పారు గురుగారు. బావుంది. చిన్న సందేహం గురుగారు. సంధ్యావందనం చేసుకుంటాను గురుగారు. ఇది ఈ పితృతర్పణం ఇవ్వాలని ఎప్పటినుంచో నాకు ఉంది గురుగారు. కానీ ఎలా చేయాలో తెలియక కొంతమంది చేయమన్నారు. అంటే పితృతర్పణ అమావాస్య తర్పణం అంటున్నారా? లేదంటే నిత్య జలతర్పణం లాగా ఇవ్వచ్చు అని మీరు తమరు చెప్పారు కదా గురుగారు. అది నేను చాలా నిత్య చోట్ల తర్పణం అంటే అదే నేను వివరణ ఇచ్చాను నేను. ఈ పితృదేవతలు వేరు. ఇక్కడ పితృలు ఒక్కటేని కాదక్కడ ముగ్గురికి ఇస్తామన్నమాట. ఏంటంటే దేవ, ఋషి, పితృతర్పణం. ఈ ముగ్గురికి కల్పించుకోవాలి మనం. అది నేను మీకు నేర్పిస్తా. సంధ్యావందనం తర్వాత ఇవన్నీ వస్తాయి మొత్తం అంతా కూడా. అది తప్పకుండా అది కవర్ చేద్దాం. ఉంది అందులో మనకి పాఠ్యాంశం కింద ఉంది. వీటి అనుకున్న వాటిలో ఉంది అది. తప్పకుండా. నాకు ఇంకో స్నేహితుడు ఉన్నారు గురుగారు. స్విట్జర్లాండ్ ఉంటారు. వారిని కూడా తమరు తప్పకుండా అనుమతిస్తే ఎవరు తెలుసుకోవాలనుకున్న ఎవరైనా రావచ్చు. దానిదేముంది తప్పకుండా. మంచి ధన్యవాదాలు. విషయాలు ఎవరైనా మన ఒక్కడిదాకా మీరందరూ కూడా చెప్పొచ్చు. ఎవరున్నాక చెప్పండి. ఏం పర్వాలేదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకెవరికైనా ఉన్నాయా సందేహాలు? కొంచెం లేట్ అయింది వాళ్ళందరికీ పాపం. అనుకున్నా కానీ అరగంట ఎక్కువైంది. ఇంకెవరికైనా అనుమానాలు ఉన్నాయా? అడగాల్సినవి కానీ. గురుగారు వైశ్వదేవం అంటే ఏంటి? వైశ్యదేవం అంటే ఏంటంటే మనం క్లుప్తంగా చెప్తాను ఇవాళ. ఇంట్లో మనకి తెలిసి తెలియకుండా గృహిణుల ద్వారా, మన ద్వారా కూడా చాలా జీవహింస జరుగుతుంది. వంట చేసే క్రమంలో చాలా సూక్ష్మజీవులు, చాలా జీవహింస జరుగుతుంది. మనం ఇంట్లో బయట నడిచే క్రమంలో మన కాళ్ళ కింద పడి చాలా జీవాలు పోతాయన్నమాట. వాటికి ఆ పాప క్షయం కోసం ఈ వైశ్యదేవం అనేది అది హోమం మామూలుగా అది ఒక క్రతువు అది. అది నిత్యం అందరికీ మనకి గృహస్థులు ఆచరణ కష్టం కాబట్టి ఏంటంటే మా గురువుగారు చెప్పింది ఏంటంటే వైశ్యదేవ పారాయణం చేసుకోండి కనీసం. దానివల్ల ఏంటంటే ఆ మంత్రశక్తి వలన అది కొంతవరకు మనకి అది పనికొస్తుందని చెప్పారన్నమాట. ఇది మహానారాయణంలో వస్తాయి 5 మంత్రాలు. ఆ 5 మంత్రాలు నేను చెప్పిస్తాను నేను. అవి రోజు పారాయణం చేసుకుంటే కూడా విశేషమైన లాభం ఉంటమాట. అది వైశ్యదేవం అంటే. ఇంకేదైనా ఉన్నాయా సందేహాలు ఎవరికైనా? ఒకే క్వశ్చన్. నమస్కారం అండి. ఇప్పుడు సంధ్యావందన మంత్రాలు స్వరాలతో నేర్పిస్తా అన్నారు. అంటే అది ఒక్కొక్క వేదానికి వేరే వేరుగా నేర్పుతారా? అంటే ఋగ్వేదం వాళ్ళ స్వరాలు వేరు, యజుర్వేదం వేరు. మంత్రం మారదు. ఎందుకంటే అవును. సంధ్యావందనంలో ఉండే మంత్రాలన్నీ కూడా మనకి మహానారాయణ పుస్తకం వచ్చినవి ఇవన్నీ కూడా. మంత్రం Right. మారదు. మంత్రం ఒకటి ఉంటుంది. మీకు కొన్ని మంత్రాలు ఋగ్వేదంలో అధికంగా ఉండొచ్చు. అలాగే కొంత సాంప్రదాయాన్ని అనుసరించి కొన్ని క్రియలు మారచ్చు తప్పితే మంత్రభాగం ఏదైతే ఉందో అవంతా కూడా మనకి ఎటువంటి మార్పు ఉండదు. అది వేద మంత్రమే అది. ఋగ్వేదీకులకైనా లేదంటే యజుర్వేదులకైనా మంత్రభాగం ఒకటే. అందులో ఎటువంటి మార్పు ఉండదు. స్వరాల్లో మార్పులు ఉంటాయి. సో మీరు ఆ 2 నేర్పిస్తారా? మరి అయితే ఎవరికి ఏది కావాల్సి స్వరంలో అది మార్పు అలాగా? ఉండదు. స్వరంలో మార్పు మార్పు ఉండదు. స్వరంలో ఓకే. మార్పు. ఓకే. ఓకే అండి. స్వరంలో మార్పు ఉండదు. అదే మంత్రం. ఒక్క శుక్ల యజుర్వేదులకి మారుతుంది. మామూలుగా మన కృష్ణ యజుర్వేదికులకి అదే రకంగా ఋగ్వేదులకి ఎటువంటి మార్పు లేదు మంత్రంలో. ఓకే. 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 ఇంకేదైనా ఉన్నాయా సందేహాలు? ఇంకెవరికైనా? నమస్కారం గురుగారు. సంధ్యావందనం చేసుకునేటప్పుడు ఎన్నిసార్లు జపం చేయాలి గురుగారు? దాన్ని నిజ గాయత్రి అంటాం మన సంధ్యావందనంలో. కనీసం ఏంటంటే అష్టోత్తరం అంటే 108 ఒక మాల చేసుకోవాలని చెప్తోంది.
కానీ ఏంటంటే పెద్దలు ఇంకా ఇప్పుడు శాస్త్రం గురించి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో శాస్త్రం గురించి మనం మాట్లాడడం అంటే అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. అందువల్ల ఏంటంటే ప్రాతకాలంలో 108, అదే రకంగా మాధ్యాహ్నకంలో అధమం, ఇవన్నీ అంటే లోయెస్ట్ నంబర్ ఇవన్నీ కూడా 54, అలాగే సాయంకాలంలో 27, 27 అధర్మం చేసుకోమని శాస్త్రం పెద్దలు మనకి నిర్దేశించారు. కానీ ఏంటంటే అవకాశం ఉండి ఇంకొక 3, 4 నిమిషాలు కేటాయించగలమంటే ఒక మాల తిప్పగలిగితే కనుక చాలా మంచిది. నిజంగా అయితే ధన్యవాదాలు. ఇంకేదైనా ఉన్నాయా?